హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను న్యూజిలాండ్ లాక్డౌన్ ఉంటాను. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి అన్న మనస్తత్వం ఉన్నది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఎన్జెడ్ రిపోర్టర్. ఇక్కడ మనం ఈరోజు వర్క్ వీసాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. జనవరి 25 అంటే ఈ సంవత్సరం 25 నుంచి మనం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వరకు వర్క్ వీసాలు 1600 వర్క్ వీసాలు వచ్చినాయండి. ఫ్రెండ్స్, న్యూజిలాండ్ స్టడీ వీసా మీద వెళ్తే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనకి ఇక్కడ కాలేజీ నుంచి లెటర్ ఒకటి కావాలి. మనం జాయిన్ అయ్యే సీటు లెటర్ ఒకటి తీసుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుందండి. దానికి మనకు 5.5 రావాలి. ఇంగ్లీష్ టెస్ట్లో 5.5 వస్తే ఓకే. ఇంకోటి ఏంటంటే దాన్ని స్టడీ వీసా నుంచి మనం రెసిడెన్సీ నుంచి పిఆర్కి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం స్టడీ వీసా మీద వచ్చి 20 అవర్స్ వీక్లీ పని చేసుకోవచ్చు. మనకి 20 అవర్స్ అంటే పని మనకి గంటకు వచ్చి $26 ఇస్తారు. $26 చేంజ్ చేస్తారు అన్నమాట గంటకు వచ్చి. స్టడీ వీసా మీద మనకి 3 years ఉంటుంది స్టడీ వీసా. దాని తర్వాత మనకి రెసిడెన్సీ తర్వాత పిఆర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ ఉన్న ప్రాసెస్. ఇంగ్లీష్ టెస్ట్ కంపల్సరీ ఉంటుందండి. ఇంగ్లీష్ టెస్ట్లో మనకి 5.5 రావాలి. 5.0 వచ్చినా మనం ఇంకా ఇక మనకు వీసా రాదు న్యూజిలాండ్ది. అదొకటి. మనకి సంవత్సరానికి వచ్చి $20,000 మనం చూపించాలి మన అకౌంట్లో ఉన్నట్టు. అంటే మన డబ్బుల్లో వచ్చి $20,000 అంటే 5 లక్షలు సంవత్సరానికి వచ్చి రఫ్గా కొద్దిగా టీట్గా 5 లక్షలు చూపించాలి మన అకౌంట్లో. ఇక్కడ పన్ను ఎంత కాకపోయినా నెలకు వచ్చి $1,700 చూపించాలి. $1,500 చూపిస్తే మనకి ఏదో వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఫస్ట్ ఇక్కడ ఏజ్ ఆఫ్ ఫీజు వచ్చి మన 300 కేటగిరీస్ పెట్టండి. 350 ఒకటి ఉంది, 370 ఒకటి ఉంది. అంటే మన డబ్బుల్లో 18,000 ఒకటి, 22,000 ఒకటి ఉంది వీసా. మన ఏజ్ ఆఫ్ పర్సన్ బట్టి ఫీజు వచ్చింది. అది ఏజ్ ఆఫ్ ఫీజు, అది గవర్నమెంట్కి కట్టేది. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ 3 years ఉంటే 3 years కన్నా ఎక్కువ ఉండాలి, 3 months ఎక్కువ ఉండాలి. పాస్పోర్ట్ ఒకటి మనకు కావాల్సింది. 2 మనకు 24 months కన్నా ఎక్కువ ఉండాలి క్వాలిఫికేషన్ ఇక్కడ చదువుతాకి మన స్టడీ. 24 months కన్నా తక్కువ ఉంటే మనకి స్టూడెంట్ వీసా రాదు. అదొకటి. మెడికల్ తీసుకోవాలి. మెడికల్ ఒకటి, పీసీసీ ఒకటి కావాలి వ్యాలిడ్ది. మెడికల్, పీసీసీ, మనకి ఇండియాలో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు కావాలి కంపల్సరీ. ఇవి పెట్టి అప్లై చేసుకుంటే మనకి 4 weeks నుంచి 6 weeks పట్టిద్ది మనకి టూరిస్ట్ అవస్థకి. దాని నుంచి మనం రెసిడెన్సీ పిఆర్ మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. వారానికి 20 hours పని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక మన కాలేజీ నుంచి కావాల్సింది ఏంటంటే లెటర్ ఒకటి కావాలి మనకు. సీటు ఇక్కడ జాయిన్ అయినట్టు సీట్ ఒకటి తీసుకోవాలి. ఆన్లైన్లో తీసుకుంటే సరిపోయిద్ది. మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్ వర్క్ వీసా, స్టూడెంట్ మళ్ళీ వర్క్ వీసాకి మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దానికి డైరెక్ట్గా రెసిడెన్సీ నుంచి పిఆర్ మార్చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందంటే 3 months ముంగలే మనం అప్లికేషన్ పెట్టుకోవాలండి. 3 months ముంగలు పెట్టుకుంటేనే మనకి వ్యాలిడ్. అప్పుడప్పుడు పెట్టుకుంటే మనకి రాదండి ఇది. అదొకటి. ఇంట్రెస్ట్ ఉండవాలి, ఇది ట్రై చేయొచ్చు. టూరిస్ట్ స్టడీ వీసా కుర్రోళ్ళందరూ చదువుకునే వాళ్ళు వద్దాం అనుకున్న ఇంట్రెస్ట్ అంతా చేసుకోండి. వారానికి 20 గంటలు పని చేసుకోవచ్చు. పార్ట్ టైం జాబు. ఎక్కడైనా చేస్తారు మీ జాబు, చదువుకుంటే పని చేసుకోవచ్చు, మా ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, 2025లో మనకి జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు దాకా వర్క్ వీసా మీద 1600 జాబ్స్ వచ్చినాయి ఇప్పుడు దాకా. స్కిల్ వర్కర్స్ అండి వీళ్ళందరూ. పెయింటింగ్, ఎల్లింగ్, కార్పెంటర్, ప్లంబర్, ప్యాస్టర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా షార్టేజ్ ఉంది. వాటర్, కుకింగ్, షెఫ్స్కి వచ్చినాయి జాబ్స్. ఈ 1600 ఇప్పుడు 2025 నుంచి స్టార్ట్ అయినాయి. 1600 వచ్చినాయి ఇప్పుడు జాబ్స్. అగ్రికల్చర్ గాను ఇది తీసుకెళ్తే మనకు కావాల్సింది ఫస్ట్ మనకు కావాల్సిందల్లా ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ఈమెయిల్ ఐడి, పాస్పోర్టు, పీసీసీ, మెడికల్ కావాలండి మనకి ఇండియా నుంచి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలి మనకి. మినిమం 3 years ఉంటే బెటరు. 2 years ఉన్న నడిచింది, కానీ 3 years ఉన్నట్టు చూసుకోండి వర్క్ ఎక్స్పీరియన్స్.
మనకు న్యూజిలాండ్ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ ఒకటి కావాలి. జాబ్ ఆఫర్ లెటర్ అనమాట. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళ దొరికితే ట్రై చేసుకోండి, లేకపోతే ఈ యాప్లో ట్రై చేయండి. టేడ్మీ, సీకు సీకు కానీ టేడ్మీ కానీ ట్రై చేయండి. మనం అప్లై చేసుకుంటే మన ఇండియాలో ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువ, కొద్దిగా ట్రై చేయండి. లక్ బాగుంటే మనకి దొరికితే బెటరు. జాబ్ ఆఫర్ లెటరు ఇవి పెట్టి మనం అప్లై చేసుకుంటే మనకి మినిమం 29 అంటే 30 hours తక్కువగా వస్తున్నాయి శాలరీస్ స్టార్టింగ్. అంటే మనకి 3 years ఏదో వచ్చింది అంటే గంటలకి 29.66 వస్తున్నారు. 29.66 శాలరీ అంటే 30 వేసుకోండి రఫ్గా. $30 అంటే మనకి గంటకి $1500 మన డబ్బులు. దాంట్లో ట్యాక్స్ కట్ అవుతుందండి. ట్యాక్స్ వచ్చి 70.5 కట్ అవుద్ది. అంటే మనకి దాదాపు $4 తీసేసినా మనకి $25 అయితే మన చేతికి వస్తాయి గంటకి ట్యాక్స్కి పోగా. మనకి లివింగ్ వచ్చి ఇక్కడ నెలకు వచ్చి కారు లేకపోతే 60,000 నుంచి 70,000 అవుతాయి. కారు ఉంటే 1 lakh అవుతుందండి. కారు అవసరం లేదు ఇక్కడ. చాలామంది కారు ప్రిఫరెన్స్ చేస్తారు కానీ కారు అవసరం లేదు. మనం కారు లేకపోయినా మనం బాగానే ఉండిద్దండి. కారు తీసుకునే తప్పని చేశాను నేను, మెట్టు తీసుకోకుండా ఇలా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీటిని బట్టి మనం అప్లై చేసుకోవచ్చండి. ఇవి ఉంటే సరిపోద్ది. చాలామంది మన యూపీ వాళ్ళు కానీ ఢిల్లీ వాళ్ళు కానీ జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తున్నారు. నాకు 2-3 పంపించారు జాబ్ ఆఫర్ లెటరు. చూశాను అవి ఫేక్ అని చెప్తే వాళ్ళు చాలా వరకు నమ్మలేదు. తర్వాత వాళ్ళు చూశారు, చూసి చెక్ చేసుకుంటే అది ఫేక్ అలా పంపిస్తున్నారు. మీరు అలా నమ్మకండి. నేను 2-3 చెప్పాను ఈ వారం రోజుల్లో, వాళ్ళు నాకు పంపించారు డీటెయిల్స్ ఇంతలండి. మీరు నమ్మద్దు. అలా ఢిల్లీ వాళ్ళు కానీ యూపీ వాళ్ళు కానీ ఫేక్, మీకు మెరికలు ఉండదు, ఏముండదు, పేర్లు మార్చి పంపించేస్తున్నారు. మీరు అలా చేయకండి. మీరు ఇట్లా అప్లై చేసుకోండి. జాబ్ ఆఫర్ లెటర్ ఉంటే ఉంటే సరిపోద్దండి. మనకు వచ్చి మీరు సొంతంగా అప్లై చేసుకుంటే దాదాపు వచ్చి మీకు 1,50,000 నుంచి 2 లక్షలు అయిపోద్ది ఏదో పాస్ మీరు అప్లై చేసుకుంటే. లేదు మంచి ఏజెన్సీ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటే ఇంకొక ఎక్కువ తీసుకుంటారు వాళ్ళ ఫీజు. ఈ కాక ట్రై చేయండి. చాలామంది ఇంకా కామెంట్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి ఎన్ని వర్క్ వీసా వచ్చిందని అడుగుతున్నారు. మనకి 32 ఉంటే 5 years వచ్చిందండి వర్క్ వీసా. 32 కన్నా తక్కువ ఉంటే 3 years వచ్చింది. ఇప్పుడు 3 years కానీ 5 years కానీ ఉంది. ఇంకా 2 years లేదు. లోగా 2 years ఉండేది, తీసేశారు అది. ఇప్పుడు 5 years కానీ 2 years కానీ ఉంది ఈ వర్క్ వీసా. మన ఫ్యామిలీ గారు తెచ్చుకోవచ్చు. మనకి ఈ సంవత్సరానికి $55,000 ఉండాలి. ఉంటే మన ఫ్యామిలీని తెచ్చుకుని మనం ఇక్కడ స్టే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనకి స్కూల్ కాడ ఫీజ్ చిల్డ్రన్స్కి ఇబ్బంది ఏం లేదు. మనకి స్కూల్ కాడ మన ప్రైవేట్ స్కూల్స్ కానీ బాగుంటాయి. ఎడ్యుకేషన్ బాగుంటుంది ఇక్కడ న్యూజిలాండ్లో. చాలా ఫీ అన్నమాట. స్కూళ్ళు బాగుంటాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనకి ఫుడ్ అలవాట్లు అంటే మన కాయగూరలు ఏం దొరకవండి. ఎక్కువ మీటే ఉంటుంది. చికెను, ఫిష్, మటను ఇవే ఉంటాయి. ఫిషే ఎక్కువ. మన కాయగూరలు తక్కువ దొరుకుతాయి. నియర్ బై మార్కెట్కి వెళ్ళాలి, అప్పుడే దొరుకుతాయి కాయగూరలు అయితే. ఇక్కడ రూమ్ రెంట్లు అంటే మనకి ఫుడ్కి కానీ మర్చిపోవచ్చు. ఫుడ్కి కానీ మనకు తినడానికి కానీ రెంట్కి కానీ 70,000 దాకా అయిపోతున్నాయి. మనకి ఇది వర్క్ జాబ్ వస్తే మనకు ట్యాక్స్ పోగా 2,50,000 దాకా వస్తాయి స్టార్టింగ్. మన ఎక్స్పెన్స్ పెరిగిన మందికి ఎక్కువ వస్తాయి. ట్యాక్స్ పోగా 2.5 వస్తాయి అనమాట. మనకు దాంట్లో 70,000 ఫుడ్ తీసేస్తే ఫుడ్కి కానీ స్టేకి కానీ కన్నా మిగులుతాయి. కొద్దిగా పెరిగే కొద్ది శాలరీ పెరుగుతాయి. మనం ఖర్చు పెంచుకుంటే దాని తగ్గట్టు అవుతుంది. మీడియం అయితే మనకు తింటాకి వంటకి అయితే 70,000లో అయిపోతుందండి ఇక్కడ. నాకైతే 1 lakh అవుతుంది. కారు ఉంది కాబట్టి ₹1,00,000 దాకా అవుతున్నాయి. కార్ ఈఎంఐ ఉంది 150 వీక్లీ. దాంట్లో పెట్రోల్ కొంచాలి. పెట్రోల్ మనకి ఇక్కడికి పెద్ద తేడా ఉండదు, సేమ్ రేటే ఉంది పెట్రోల్ కాడ. ఇక్కడ వచ్చి $3 కంటే 2.5 ఉంది. అంటే ₹120-130 ఉంది పెట్రోల్ లీటర్ వచ్చి. కొద్దిగా ఇక్కడ ఒక రేట్ ఉండదండి. పక్కన రేట్లే బొంకుల్లో తేడా ఉంటుంది, చెప్పలేము. మన ఇండియాలో అయితే ఒకటే ప్రైజ్ ఉంటుంది. ఆంధ్ర అంతా ఒకటే ప్రైజ్, తెలంగాణ అంతా ఒకటే ప్రైజ్. ఇక్కడ అలా ఉండవు. బొంకుకి ₹10 తేడా ఉంటుంది లీటర్కి వచ్చి. అంత డిఫరెన్స్ ఉంటాయి. చూసి పోంచుకోవాలి. వారానికి వచ్చి $60 నుంచి $70 పెట్రోల్కి అవుతున్నాయి నాకు. రఫ్లీగా నాకైతే 1 lakh అయితే సరిపోతున్నాయండి.
నా ఫుడ్కి కానీ రెంట్కి కానీ కారుకి నెలకు వచ్చి అంతవరకు అయితే అయిపోతున్నాయి. మీరు దాన్ని ట్రై చేయండి. ఇప్పుడు మనం టూరిస్ట్ వీసా మీద వచ్చి కూడా మనం 3 months మనం క్వాలిఫికేషన్ తీసుకోవచ్చు, ఇక్కడ కోచింగ్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. జాబ్ కూడా చూసుకోవచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాన్ని వర్క్ వీసా కింద మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చాలామంది ఫేక్ పెట్టి మోసపోతున్నారు. మీరు ఇట్లా అప్లై చేసుకోండి, సింపుల్ అయిపోద్ది. ఈ టేడ్మీ కానీ సీక్యాప్లో కానీ అప్లై చేసుకోండి, మనకు జాబ్ ఆఫర్ లెటర్ అవుతుంది చాలు. మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు తెలియదు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు ఎలా అప్లై చేయాలి ఏంటో. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా షార్టేజ్ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ట్రై చేయొచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. మీకు ఏమైనా కావాలంటే నేను జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చి మోసం చేసి వెళ్ళి ఎక్కువయ్యారు. ఇక్కడ చాలామంది నాకు రెస్టారెంట్లో వర్క్ ఉందని ఇచ్చారు, జాబ్ ఆఫర్ లెటర్ అంటున్నారు. ఇక్కడ రెస్టారెంట్ అంటే ఇద్దరే ఉంటారు, ఇద్దరు కుకింగే ఉంటారు. పెద్ద మనలాగా జనాలు ఎక్కువ ఉంటారండి. ఇక్కడ వచ్చి న్యూజిలాండ్ పాపులేషన్ వచ్చి 54 లక్షలు 55 లక్షలు ఉంటారు మొత్తం జనం అంతా, న్యూజిలాండ్ అంతా. అంటే మన హైదరాబాద్ అంతగా మంది కూడా ఉండరు ఇక్కడ. ఓ ముక్కలో చెప్పాలితే 55 లక్షలు. మన తెలంగాణ అంటే చాలా ఎక్కువ. హైదరాబాద్ సిటీ అంతమంది ఉంటారు అనుకోండి, అంతే జనం అందరూ ఉండేది ఇక్కడ న్యూజిలాండ్ సిటీ మొత్తం. రెస్టారెంట్స్ అయితే చాలా ఉంటాయండి. ఒక రెస్టారెంట్కి వచ్చి ఇద్దరే ఉంటారండి, అన్నీ వాళ్ళే చేసుకుంటారు, ఫుడ్ వాళ్ళే పెడతారు, ఫుడ్ వాళ్ళే ఉంటుంది. రూమ్ కాడ కొంతమంది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది ప్రొవైడ్ చేయరు. ప్రొవైడ్ చేసినా మన దగ్గర 200 తీసుకుంటారు వీక్లీ. అంటే వీక్లీ 200 అంటే 10,000 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు ప్రొవైడ్ చేస్తే. కరెంటు బిల్లు, వాటర్ బిల్ సపరేటు, కొంతమంది దాంట్లో ఇంక్లూడ్ ఉండిద్ది. ఫుడ్ అంటే నేను మన తెనాలి నుంచి ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు అడిగాను, ఫుడ్ నేను తినండి, నేను ఇంట్లో ఉండి తింటాను, రూమ్లో హోటల్లో తినను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అన్నాడు. తనే కుక్ చేస్తాడు, తిన్నని చెప్పాడు. వాళ్ళకైతే గంటకి $30 ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా 32 ఇస్తున్నారులే, మన దాకా $30 ఇచ్చాడంట, ఇప్పుడు 32 అయింది. రూమ్ వాళ్ళు ఇచ్చారంట. ఫుడ్ అయితే తినొచ్చు కానీ రెస్టారెంట్లో తినరంట, ఇంట్లో ఉండి తింటాడంట మామూలు ఫుడ్. ఇక్కడ అదే ఒకటి, రెస్టారెంట్స్లో ఫేక్ చేస్తున్నారు మిమ్మల్ని. రెస్టారెంట్ జాబ్ దొరకండి మీకు, అక్కడి నుంచి మిమ్మల్ని చూడకుండా జాబ్ అనేది ఇవ్వరండి. 90% అవన్నీ ఫేక్. ఏదో టెంపరీ జాబ్ అయితే ఓకే కానీ పర్మనెంట్ జాబ్ ఆఫర్ లెటర్ అవ్వవు. ఒకటి అది గుర్తుపెట్టుకోండి. 10% అయింది, 10% ఛాన్స్. 10-12 లక్షలు అడుగుతున్నారు. మీకు నమ్మకమైన వాళ్ళైతే కట్టేసి రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. నమ్మకం లేని వాళ్ళ దగ్గర అయితే ఛాన్స్ తీసుకోవద్దు, ఒకటే చెబుతున్నాను. మీరు నమ్మి మోసపోవద్దు. 90% ఫేకే ఉండి వర్క్ వీసాలు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టూరిస్ట్ వీసా మీద వచ్చి ఇక్కడ మనం జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. జాబ్ దొరికితే అది వర్క్ వీసా కింద మార్చుకోవచ్చు. అలా ట్రై చేసుకోండి. మీకు ఎక్కువ తెలిసిన వాళ్ళ దగ్గర ట్రై చేసుకోండి, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కివీ ఫామ్లో కూడా చెబుతున్నారు. కివీ ఫామ్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళనే పెట్టుకుంటారండి. గంటకు వచ్చి $20 ఇస్తారు వాళ్ళకి. మిమ్మల్ని అక్కడి నుంచి డబ్బులు పెట్టి తీసుకురావాల్సిన లేదు వీళ్ళకి. మేము ఫ్లైట్ టికెట్లు పెట్టి, చాలామంది చెబుతున్నారు ఫ్లైట్ టికెట్లు వాళ్ళే పెట్టుకుంటారంట, రూమ్ రెంట్ వాళ్ళదంట, ఫుడ్ వాళ్ళదంట. ఎంత గంటకు $30 వేసేస్తున్నారు. $30 ఎవరండి గంటకి? ఇక్కడ ఉన్న వాళ్ళకి $20 ఇస్తున్నారు. పని బాగా చేస్తే కొద్దిగా $1 $2 పెంచుతారు. మామూలుగా అయితే $30 అనేది లేదు ఇక్కడ. మళ్ళీ దాంట్లోనే ఫుడ్ ఫ్రీ అంటున్నారు. చెప్పేది నాకు ఏజాక్ ఆఫీస్ పంపిస్తున్నాడు, ఫుడ్ ఫ్రీ అంట, రూమ్ రెంట్ లేదంట, రూమ్ రెంట్ అలా చూసుకుంటారంట. ఇండియా నుంచి 5 టికెట్లు కూడా అడిగానంట. చూడండి ఎంత స్కామ్ ఉందో. 5 టికెట్లు అడిగానంట, అన్నీ అడిగానంట. ₹1,00,000 కడితే సరిపోయింది, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా అని చెప్పి. వాళ్ళ మెడికల్ కార్డ్ అవుతలేదు, జాబ్ ఆఫర్ లెటర్లతో వచ్చేస్తున్నాయి వాళ్ళ చేతికి. జాబ్ ఆఫర్ లెటర్లు వచ్చేస్తున్నాయి అనమాట. వాళ్ళ జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిన 1 వీక్ 10 డేస్కే ఇది వచ్చేస్తుంది, వర్క్ వీసాలు వచ్చేస్తున్నాయి. చూసుకోండి, జాబ్ ఆఫర్ లెటర్ వర్క్ వీసాలకి డిఫరెన్స్ ఏమి ఉండలేదు. మనం అప్లై చేసినాక 45 డేస్ పట్టిద్దండి వీసా అప్లోడ్ అవుతాకి. ఇలా లేదు. మన జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తున్నారు, 1 వీక్లో వాళ్ళు ₹1,00,000 తీసుకుంటున్నారు. వర్క్ వీసా పేరు మార్చేసి పంపించేస్తున్నారు ఎవరిదో ఒకరిది.
మెడికల్ చేయించరు, పీసీసీ ఉండదు, ఏం ఉండదు. ఢిల్లీ దాకా తీసుకొస్తున్నారు, హోటల్ వదిలేసేస్తున్నారు, ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేస్తున్నారు. మళ్ళీ డమ్మీ ఫ్లైట్ టికెట్లు ఢిల్లీ తీసుకొస్తున్నారు. మెడికల్ అక్కడేం చెబుతున్నారు, ఢిల్లీలో ఒక 5,000 6,000 తీసుకుంటున్నారు. తీసుకుని ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయిపోయి అని డబ్బులు తీసుకుంటున్నారు. అప్పటికి ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయిపోయింది, ఏదో రీజన్ చెబుతున్నారు, సైడ్ అయిపోతున్నారు. చాలామంది ఢిల్లీలో ఇక్కిపోతున్నారు. అలా నమ్మకండి ఢిల్లీ ఈపీఎల్ని. మీకు కివీ ఫామ్లో కానీ $30 ఎవరంటే ఎవరు $20 ఇస్తారు, వాళ్ళకే ఇస్తారు. మేము ఫ్లైట్ టికెట్లు పెట్టి మేము ఖర్చు పెట్టాలి, తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అర్థమైంది కదండి. మీరు నమ్మకండి ఎస్మెంట్ని, దయచేసి మీ నమ్మకమైన వాళ్ళు ఉంటే ట్రై చేయండి, లేదంటే వదిలేసి మీరు తెలిసిన కంట్రీకి ట్రై చేసుకోండి. ఇంకో కంట్రీలో ఎవరైనా ఉంటే ఎవరో తెలియకుండా రాకండి. ఏజెంట్ల మాటలేని ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడతారు. నేను చాలామందికి హెల్ప్ చేశాను, తీసుకెళ్ళి కివీ ఫామ్లో పెట్టించాను. వాళ్ళు పెద్దగా ఎవరండి, కివీ ఫామ్లో $20 ఇస్తారు, బాగా చేస్తే 25 ఇస్తారు అంతే. పని బాగా చేస్తే లేదా ఎవరు. నేను ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడతానంటే తీసుకెళ్ళి పెట్టినాను. వాళ్ళు వీడియో తీసి పెడతాకి ఇక్కడ ఇన్లేగలు చాలా ఇబ్బంది అవుద్ది, పెట్టకూడదు, మీరు అర్థం చేసుకోండి, అందుకు నేను పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే మీరు నమ్మొద్దు దయచేసి, ఈ వీడియో బాగా లాంగ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో కడదాం ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియో కడదాం.